కుటుంబ సత్యాల నుండి నా కుటుంబాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతో నేను నిన్ను అలా అన్నాను. కానీ తప్పు జరిగిపోయింది మనోహర్. మాట జారాను. ఇప్పుడు దాన్ని నేను వెనక్కి తీసుకోలేను. నిజంగా నేను నీకు ఏమవుతాను అని నువ్వు ఇదంతా చేస్తున్నావో నాకు తెలీదు. కానీ నువ్వు నా పక్కనుంటే ఎంతో బలంగా భరోసాగా ఉంటుంది. నా ప్రతి ఆలోచనని విశ్లేషిస్తావు. నా సంతోషంలో నవ్వుతావు. నా నిరాశలో ఆశగా మారుతావు. నా బాధలో కన్నీరు అవుతావు. నా ఇష్టంలో ఉత్సాహాన్ని అవుతావు. నా కష్టంలో ధైర్యాన్ని అవుతావు. అన్ని వేళలా నా వెన్నంటే నడిచే నీడలా ఉన్నావు. ఒక్క మాటలో చెప్పాలంటే నేను దేహం అయితే నువ్వు నా ఆత్మలా మారావు. నాకేదో చెప్పాలన్నా నీ తపన తెలుస్తోంది మనోహర్. కానీ ఎందుకు ఆరాటమో తెలియటం లేదు. నా ఆరాటం అంతా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు చెప్పాలని, నా ఆవేదనంతా నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో అని. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు అర్థం కావటం లేదు. అది అర్థమైన రోజు నేను నీకేమవుతానో అర్థం అవుతుంది. ఏంటి మనోహర్, నేనేదో మాట్లాడుతుంటే మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు రాధా, నా గురించి ఇంత బాగా అర్థం చేసుకున్న దానివి నువ్వు ఎవరు అని అడిగేసరికి తట్టుకోలేకపోయాను. ఒకటి మాత్రం నిజం రాధా, నేను నీకు ఆత్మ బంధువుని. నీ మనసు బాధపడితే నా మనసు ఓదార్చాలి అనుకుంటుంది. నువ్వు కష్టాల్లో ఉంటే నాకు కన్నీళ్ళు వస్తాయి. నువ్వు చేసే ప్రయాణంలో ప్రతి చోట నేను ఉండాలి అనుకుంటాను. మన బంధం ఈరోజు కొత్తగా మొదలైంది కాదు. నీ చేతిని పట్టుకొని అబద్ధంలోకి అడుగు పెట్టినప్పుడే మొదలైంది మన ఈ అనుబంధం. మనం ఒప్పుకోలేకపోయినా ఏం జరుగుతుందో జ్ఞాపకాలని చెరిపేలేం కదా. మన మధ్య నిలిచిన మరువలేని మౌనం మనసుని ప్రశ్నిస్తుంది రాధా. కళ్ళకు గంతలు కడితేనో మనసుకు ముసుగు వేస్తేనో నిన్న మొన్న గతంలాగా మాసిపోదు కదా. రేపటిని కలగా అనుకుంటే జరిగిన రాతని మార్చలేం కదా. ఆవిరితో బరువెక్కిన మేఘం ఎంతకాలం మోస్తుంది చెప్పు. ఏదో ఒకరోజు ఎక్కడో దగ్గర పళ్ళున కురవాల్సిందే కదా. వానై కురిసిన క్షణం అందులో తడుస్తూ తేలికైన ఆకాశంలో నిన్ను చూడాలనే ఆశ. ఇప్పుడు నేను నీకేమవుతానో అర్థమైందా రాధా? మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా. ఏ గాలి లేకున్నా నీ తేలిపోతున్నా, ఈ మాయలన్నీ నీ వల్లేనా. వెళ్ళే దారిలో లేడే చంద్రుడే, అయినా వెన్నెలే అది నీ అల్లనేనా. ఓ చెట్టు నీడనైనా లేని పైన పూలవాన, మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా.
రాధా, ఎంతసేపు డల్గా ఉంటావు? ఇదిగో మొహం కడుక్కొని టిఫిన్ తిను. నాకు ఆకలిగా లేదు మనోహర్. ఆ బ్రహ్మరాంబ ఎప్పుడు ఎటువైపు నుంచి అటాక్ చేస్తుందో తెలియటం లేదు. మనం ఇక్కడ ఉండగా సార్కి మేడంకి ఎలాంటి ప్రమాదం రాదు. వచ్చినా ఇక్కడే ఉన్నాం కదా, వాళ్ళకి ఏమీ కాదు. నిన్నటి నుంచి నువ్వేమీ తినలేదు. ముందు లేచి మొహం కడుక్కొని టిఫిన్ చేయి. వద్దు మనోహర్, ప్లీజ్. ప్లీజ్ రాధా, ఇదిగో నువ్వు తినలేదంటే ఇప్పుడు నీకు నీరసం వస్తుంది. తర్వాత మళ్ళీ ఏదైనా ప్రమాదం వస్తే నువ్వు హ్యాండిల్ చేయలేవు. అందుకే చెప్తున్నాను, ముందు టిఫిన్ చేయి. ముందు వెళ్ళి మొహం కడుక్కొనిరా. వెళ్ళు వెళ్ళు. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. రాధా, టిఫిన్ ఇవ్వు. నీ ధ్యాస అంతా ఆ ఇంటి మీదే ఉంటే నువ్వు ఇంకేం తింటావు చెప్పు? నేను తినిపిస్తానుండు. వద్దు మనోహర్, నేను తింటాను. ఏం అవసరం లేదు, నేను తినిపిస్తానుండు. చిచ్చి, ఏం మనుషులో ఏంటో ఇలా రోడ్డు మీద అందరి ముందు గోరుముద్దలు తినిపించుకుంటున్నారు. ఎంత భార్యాభర్తలైతే మాత్రం ఇంతనా? నువ్వు చాలా మంచోడివి మనోహర్. అనవసరంగా నేను నిన్న నీ మీద అరిచాను. ఏంటి ఏదో ఫీల్ అవుతున్నట్టున్నావు? నువ్వు మంచోడివి, అనవసరంగా నేను నిన్ను అపార్థం చేసుకున్నాను మనోహర్ అని ఫీల్ అవుతున్నావా? నేనేమీ అలా అనుకోవటం లేదు. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసులే. నీ మనసు నాకు తెలుసు కదా. అదే ఇన్ని రోజులుగా కలిసి ఉన్నాం కదా, నువ్వెలా ఆలోచిస్తావో ఎలా ఊహిస్తావో నేను అర్థం చేసుకుంటానని అంటున్నాను. వీళ్ళిద్దరూ ఇక్కడే టిఫిన్లు భోజనాలు చేస్తున్నారంటే ఏదో ప్లాన్ చేస్తున్నారన్నమాట. వీళ్ళని ఇంకా ఇక్కడే ఎలా ఉంచడం కరెక్ట్ కాదు. ఎలాగైనా పంపించాలి. అమ్మ రాత్రి అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చినా ఇంకా ఉన్నారు అంటే ఏదో తేడా కొడుతుంది. ఏం ఆలోచిస్తున్నావు రాధా? డిఎన్ఏ రిపోర్ట్స్ ని మార్పించి ఇంత దారుణానికి పాల్పడిన ఆ సత్యని అస్సలు వదలకూడదు మనోహర్.